హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు సంబంధించి సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి మనకి అప్డేట్ అయితే వచ్చిందనమాట. మనకి ఫైనల్లీ సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అన్నట్టు మనకి క్లారిటీ అయితే ఇచ్చారు. దాంతో పాటు మన కట్ ఆఫ్ కూడా మనకి తగ్గబోతుందా? లేకపోతే పెరగబోతుందా? అని చెప్పేసి కూడా మనకు క్లారిటీ అయితే ఇచ్చారండి. అలాగే చాలా మంది వరకు అంటే సుమారుగా 60-70 మెంబర్స్ వరకు కూడా మనకి రిజెక్ట్ అయితే అయ్యారనమాట. 70% మెంబర్స్ అందరూ కూడా మనకి తెలంగాణ కానివ్వండి, ఏపీ కానివ్వండి రిజెక్ట్ అయితే అయ్యారు. అయితే ఆ రిజెక్ట్ అవ్వడానికి కారణం కూడా మనం తెలుసుకుందాం అనమాట. అలాగే అందరూ కూడా సెకండ్ మెరిట్ లిస్ట్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత వీడియోని స్టార్ట్ అయితే చేయండి అనమాట. మనకు బూస్ట్ అయితే వస్తుంది. అయితే మీరు జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత వన్స్ మీకు జాబ్‌లో జాబ్ వచ్చిన తర్వాత సెకండ్ మెరిట్ లిస్ట్‌లోని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కెళ్ళినప్పుడు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానండి. ముందుగా మీ 10థ్ క్లాస్ మార్క్స్ అయితే కావాలన్నమాట. దాంతో పాటు మీ అప్లికేషన్ ఫార్మ్ కావాలి. మీ ఆధార్ కార్డ్‌లో అయితే కావాలన్నమాట. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాలండి. అలాగే మీరు ఈడబ్ల్యూఎస్ వెళ్ళినట్లయితే, ఓసీ వెళ్ళినట్లయితే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కార్డ్ కావాలండి. దాంతో పాటు మీకు సంబంధించి ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావాలి. మెడికల్ సర్టిఫికేట్ కావాలి. కొన్ని చోట్ల కంప్యూటర్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అయితే అడుగుతున్నారన్నమాట. కొన్ని చోట్లయితే కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే అడగడం లేదు. కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా వీళ్ళైతే రెడీ చేసుకుంటారన్నమాట. ఎస్పెషల్లీ బీపీఎం పోస్ట్‌కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేసుకోండి. దాంతో పాటు మనకు 8 పాస్‌పోర్ట్ ఫోటోలు అయితే మాత్రం మీరు రెడీగా అయితే ఉంచుకోండి. వీలైనట్లయితే మీకు రేషన్ కార్డ్ కూడా ఉన్నట్లయితే రేషన్ కార్డ్‌ని కూడా మీరు రెడీగా అయితే ఉంచుకోండన్నమాట. ఇందులో ప్రతి డాక్యుమెంట్ కూడా మీరు జిరాక్స్ తీసుకోవాలండి. మినిమమ్‌లో మినిమమ్ మీరు 1 సెట్ ఆఫ్ జిరాక్స్ అయితే మాత్రం సబ్మిట్ చేయాలన్నమాట. ఒకవేళ వీలైతే మీరు 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అయితే మరి పట్టుకొని అయితే వెళ్ళండి. ఒరిజినల్స్ పట్టుకొని అయితే వెళ్ళండి. దాంతో పాటు ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కూడా మీరు పట్టుకొని అయితే వెళ్ళండి అన్నమాట. 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ పట్టుకెళ్ళినట్లయితే మీకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఓన్లీ మీ సర్టిఫికేట్స్‌ని అయితే వాళ్ళు వెరిఫై అయితే చేసి మీ డాక్యుమెంట్స్ మొత్తం కూడా మీకు రిటర్న్ అయితే ఇచ్చేస్తారన్నమాట. ఇవి మీకు పోస్టల్ జీడీఎస్ డాక్యుమెంట్స్ అన్నమాట. మీకు జాబ్ వచ్చిన తర్వాత సెకండ్ మెరిట్ లిస్ట్‌లోని మీరు పట్టుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇవన్నమాట. ఒక స్క్రీన్‌షాట్ తీసుకొని రెడీ చేసుకొని ఉంచుకోండి అన్నమాట. అలాగే పోస్టల్ జీడీఎస్ సంబంధించి సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి కూడా మనకి అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారండి. వెబ్‌సైట్‌లో అయితే మనకి ఆ క్లారిటీగా అప్డేట్ అయితే కాబోతుందన్నమాట. కాసేపట్లో అయితే మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేయబోతున్నట్టు మనకి అప్డేట్ అయితే ఇస్తారు. రిలీజ్ చేసిన వెంటనే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. జీడీఎస్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ పైన చూస్తున్నారు కదా! ఆంధ్రప్రదేశ్ దాని మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇంటర్‌ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. చూస్తారు కదా! ఇక్కడ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఉంది కదా! తెలంగాణ వాళ్ళకైతే దాని కిందనే సెకండ్ లిస్ట్ అని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట. అలాగే పైన ఏపీ వాళ్ళకి కూడా సేమ్ అలాగే ఉంటుందన్నమాట. క్లిక్ చేస్తే మీకు సెకండ్ లిస్ట్ అని చెప్పేసి ఓపెన్ అయితే అవుతుందండి. అయితే చాలా మంది రిజెక్ట్ అయితే అయ్యారని చెప్పాను కదా! మరి ఎందుకు రిజెక్ట్ అయ్యారని తెలుసుకున్నట్లయితే చాలా మంది రిజెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి నేమ్ అన్నమాట. చాలా మంది ఏంటంటే నేమ్ అనేది కరెక్ట్‌గా లేవు. మీ ఆధార్ కార్డ్‌లో కానివ్వండి, మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమోలో, మీ క్యాస్ట్ సర్టిఫికేట్‌లో, మీ కంప్యూటర్ సర్టిఫికేట్‌లో, మీ మెడికల్ సర్టిఫికేట్‌లో అన్నిట్లో కూడా మీకు నేమ్ అనేది కరెక్ట్‌గా అయితే ఉండాలన్నమాట. మీ అప్లికేషన్ ఫార్మ్‌లో ఏదైతే ఉందో మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమోలో ఏదైతే నేమ్ ఉందో అదే నేమ్ అనేది కరెక్ట్‌గా ఉండాలన్నమాట. మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేమ్ మూడైతే మాత్రం కరెక్ట్‌గా అయితే ఉండాలన్నమాట. అలాగే మీరు ఎలాంటి ఒరిజినల్ డాక్యుమెంట్ కాకుండా డూప్లికేట్ డాక్యుమెంట్ పట్టుకెళ్ళినట్లయితే వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారండి. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మీరైతే రీసెంట్ తీసుకెళ్లాలన్నమాట. అలాగే ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలన్నమాట. అప్పుడే వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేస్తారు. మనకి ఆల్రెడీ ఏప్రిల్ 7థ్ అయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవ్వడానికి టైం అయితే ఉందన్నమాట. సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా మనకి ఏప్రిల్ 18 తారీఖు నుంచి కూడా మనకి ఏప్రిల్ 20 తారీఖు మధ్యలో ఎప్పుడైనా సరే వచ్చే అవకాశం అయితే ఉందండి. మాక్సిమం కూడా మనకి సండే లోపు ఈ యొక్క ఫ్రైడే నుంచి సండే లోపు ఎప్పుడైనా సరే మనకి రిజల్ట్ అయితే రిలీజ్ అయితే అవుతుందన్నమాట. అప్పుడు మీకు ఖచ్చితంగా కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు రిజల్ట్ రిలీజ్ అయిన వెంటనే సెకండ్ లిస్ట్ రిలీజ్ అయిన వెంటనే మీకు ఖచ్చితంగా కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ మీద క్లిక్ అయితే చేసి బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆన్‌లో అయితే పెట్టుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయిపోండి. లిస్ట్ రిలీజ్ అయిన వెంటనే కూడా మీకు పీడీఎఫ్ అనేది టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్ అయితే పెట్టడం జరుగుతుందన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్.